హే హ్యాపీస్, అందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియోలో మనం హైదరాబాద్కి శివారు ప్రాంతాల్లో ఉన్న సాంగి టెంపుల్ని దర్శించుకుందాం. మన హైదరాబాద్లో చూడదగ్గ బ్యూటిఫుల్ లొకేషన్స్లో ఈ సాంగి టెంపుల్ కూడా ఒకటి. సో ఒక వీకెండ్ ఫ్యామిలీతో ఆర్ ఫ్రెండ్స్తో చిన్న ట్రిప్కి ప్లాన్ చేయాలనుకుంటే ఒకసారి ఈ సాంగి టెంపుల్ వైపు కూడా ఒక లుక్ వేయండి. ఈ సాంగి టెంపుల్ ఉప్పల్ నుండి 27 కిలోమీటర్లు, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి 34 కిలోమీటర్లు, అలాగే ఎల్బీ నగర్ నుండి 19 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ ఆలయం పరమానందగిరి అనే పేరు గల కొండపైన వెలసింది. కొండల మధ్య ఉండటం వల్ల చాలా ఆకర్షణీయంగాను అలాగే ఆహ్లాదకరంగా ఉంటుంది. ఈ ఆలయం యొక్క ఎత్తైన మరియు పవిత్రమైన రాజగోపురాన్ని అనేక కిలోమీటర్ల దూరం నుంచే చూడవచ్చు. ఈ ఆలయానికి చేరుకోవాలంటే ముందుగా సాంగీనగర్ అనే చిన్న టౌన్షిప్లో నుండి వెళ్ళాల్సి వస్తుంది. మీరు మీ ఓన్ వెహికల్లో ఈ కొండపై వరకు చేరుకోవచ్చు. దానికి ముందుగా ఎంట్రన్స్లో 2 వీలర్స్ అయితే 50 రూపీస్, అలాగే 4 వీలర్స్ అయితే 100 రూపీస్ పార్కింగ్ ఫీజ్ పే చేసి పైకి వెళ్ళాల్సి ఉంటుంది. స్వామివారి సన్నిధికి చేరుకోవాలంటే 2 దారులు ఉన్నాయి. మొదటిది మెట్ల మార్గం. సుమారు 170 మెట్లు మార్గాన ఆలయానికి చేరుకోవచ్చు. లేకపోతే వెహికల్స్లో కొండపై వరకు చేరుకోవచ్చు. ఈ టెంపుల్కి నేను ఎప్పుడో బుడ్డోడిగా ఉన్నప్పుడు మంచి సమ్మర్ టైంలో వచ్చాను. మళ్ళీ ఇప్పటికి కుదిరింది. ఆ మంచి సమ్మర్ టైంలో ఈ మెట్ల నుండి కిందికి దిగుతున్నప్పుడు మా కాళ్ళు అప్పడాలే. మళ్ళీ ఆ చిన్ననాటి జ్ఞాపకాల్ని మళ్ళీ గుర్తు చేసుకుంటూ ఈసారి శీతాకాలంలో వచ్చాను. పదండి, మీరు కూడా నాతో ఈ మెట్లు మార్గాన పైకి వెళ్దాము. అన్నట్టు చెప్పడం మర్చిపోయా, ఈ ఆలయంలో శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువుదీరి ఉన్నారు. స్వామివారి విగ్రహం 9.5 అడుగుల ఎత్తులో భక్తులకు అభయహస్తం ఇస్తున్నట్లు ఉంటారు. ఇక్కడి స్వామివారి విగ్రహం రూపం తిరుమలలో ఉన్న స్వామివారి విగ్రహాన్ని పోలి ఉన్నట్లు ఇక్కడి భక్తుల ప్రగాఢ నమ్మకం. అదుగోండి ఆ ఆపద మొక్కులవాడు, ఆ వైకుంఠనాథుడి దివ్య రూపం. ఎందరికీ అభయంబునిచ్చు చెయ్యి, కందువగు మంచి బంగారు చెయ్యి అని అన్నమయ్య ఊరికే అనలేదు. అయ్యవారితో పాటు అమ్మవారు కూడా ఉండాలి కదా. ఇప్పుడు మనం పద్మావతి అమ్మవారిని దర్శించుకుందాం. ఈ ఆలయం స్వామివారి ఆలయానికి కుడివైపున ఉంటుంది. ఈ ఆలయంలో హరిహరాదులు ఇద్దరు కొలువై ఉన్నారు. స్వామివారి ఎడం వైపు శివాలయం కూడా ఉంది. ఇక్కడ ఆ పరమేశ్వరుడు శ్రీ కమలాంబిక సమేత రామలింగేశ్వర స్వామిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. అందుకే ఇక్కడ కార్తీక మాసంలో కొన్ని వందల సంఖ్యలో భక్తులు వస్తుంటారు. అలాగే ఈ ఆలయంలో మరెన్నో ఉప ఆలయాలు కూడా ఉన్నవి. వాటిని కూడా దర్శించుకుందాం, పదండి.
ఈ ఆలయంలో ఉత్సవాలు చాలా ఘనంగా జరుపుకుంటారు. బ్రహ్మోత్సవాలు జూన్ నెలలో 5 రోజులు కళ్యాణ ఉత్సవాలు జరుగుతుంటాయి. ఈ ఆలయాన్ని 25 ఫిబ్రవరి 1993 సంవత్సరంలో నిర్మించారు. శ్రీ జయంతి సరస్వతి స్వాముల వారి చేత ఈ ఆలయం 18 నెలల్లో పూర్తి చేశారు. ఈ ఆలయ నిర్మాణం చోళ చాళుక్యుల శైలిలో ఉంటుంది. ఈ ఆలయం నుండి రామోజీ ఫిలిం సిటీ కేవలం 3 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఎవరైనా ఫిలిం సిటీకి ప్లాన్ చేసుకుంటే ఖచ్చితంగా ఈ టెంపుల్ని దర్శించుకోండి. అందమైన ప్రకృతి మధ్యలో మీ భక్తిని రెట్టింపు చేస్తుంది ఈ ఆలయం. ఈ ఆలయం కేవలం భక్తులకే కాదండోయ్, సినిమా ప్రియులకు కూడా చాలా ఇష్టమైన ఆలయం. ఇక్కడ కొన్ని వందల తెలుగు సినిమాల షూటింగ్ కూడా తీశారు. ఆ మూవీస్ ఏంటో మీకు తెలిస్తే కమెంట్ చేయండి. ఈ ఆలయం ప్రతి ఉదయం 7:30 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు, అలాగే సాయంత్రం 4 గంటల నుండి 8 గంటల వరకు తెరిచి ఉంటుంది. ఇదండి సాంగి టెంపుల్ విశేషాలు. మీకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. అంతవరకు మీ సంతోష సమయాన్ని గడపండి.